మృత్యువును జయించిన మార్కండేయుడు. మృకుండ మహర్షికి హరిహరులు వరం ప్రసాదించగా మార్కండేయుడు జన్మించాడు. కొడుకు వరప్రసాది అయిన 16 ఏళ్లే జీవిస్తాడని తెలిసి ముని దంపతులు మదనపడుతున్నారు. ఒకరోజు ఆశ్రమానికి వచ్చిన నారదుడు, మహర్షి, కొడుకు అల్ప ఆయుషుడని బాధపడకు, కైలాసవాసుడు తలరాతను కూడా మార్చగలడు. మార్కండేయుడు మహేశ్వరుణ్ణి మెప్పించి పూర్ణ ఆయుషును పొందుతాడు అని ఆశీర్వదించాడు. నారదముని ఆశీస్సులతో బాల మార్కండేయుడు శివభక్తుడయ్యాడు. తల్లిదండ్రులు కూడా కొడుకు కోసం నిత్యం శివార్చన చేస్తూ ఉండేవారు. వారి అనుమతితో బాలకుడిగా ఉన్నప్పుడే మార్కండేయుడు అడవులకు వెళ్ళి ఆ పరమేశ్వరుని కోసం తపస్సు చేయసాగాడు. శివ పూజలో ఏళ్లు గడిచాయి. మార్కండేయుణ్ణి ఆయుర్దార్థం తిరిగిపోగా అతన్ని ప్రాణాల్ని తీసుకువెళ్లేందుకు యమధర్మరాజు వచ్చాడు. బాలక, నీ ఆయువు ముగిసింది, బయలుదేరు అని తొందర పెట్టాడు. శివ పూజలో ఉన్నాను, ఇప్పుడు రాలేను అన్నాడు ఆ బాలకుడు. అయినా యముడు పట్టు వదలక తన యమపాశాన్ని విసిరాడు. అప్పుడు మార్కండేయుడు అర్తిగా శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. యముడు విసిరిన కాలపాసం బాల భక్తుడితో పాటు భక్తవ శంకరుని కూడా చుట్టుకుంది. తన భక్తుణ్ణి హింసిస్తున్నందుకు త్రినేత్రుడు అగ్రహోత్రుడై యమధర్మరాజునే నేలకొలిచాడు. తర్వాత దేవతలు ప్రార్థించక యముడికి ప్రాణభిక్ష పెట్టారు. తన భక్తుల జోలికి వెళ్ళకూడదంటూ ఆజ్ఞాపించాడు. మార్కండేయుణ్ణి ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ, నాయనా మార్కండేయ, నువ్వు చిరంజీవివై చిరకీర్తిని పొందుతావు అని ఆశీర్వదించాడు. కాలగమనంలో జ్ఞాన సంపదలను ఆర్జించి ఆధ్యాత్మిక సాధనలు చేసి బాల మార్కండేయుడు మార్కండేయ మహర్షిగా కీర్తి పొందాడు. మహాభారతంలో ఈ మహర్షి ప్రస్తావన వస్తుంది. ధర్మరాజు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మార్కండేయ మహర్షి జ్ఞానబోధ చేశాడు. కలియుగంలో మనుషుల ప్రవృత్తి ఎలా ఉంటుందో, ఎంత అప్రమత్తంగా ఉండాలో వివరించాడు. అలాగే వ్యాస మహర్షి శిష్యుడైన జైమిని కూడా మార్కండేయ ఆశ్రమానికి వచ్చాడని, తన మనసులో ఉన్న ఎన్నో సంశయాలను నివృత్తి చేసుకున్నాడని పురాణ కథనం. అల్ప ఆయుషుకుడై జన్మించిన పరమేశ్వరుని కృపతో చిరంజీవిగా నిలిచిపోవచ్చని చాటిన మహానుభావుడు మార్కండేయుడు. బాల్యంలో చిన్నారుల మనసులో ప్రవేశపెట్టే భక్తి ప్రపక్తులు మహోన్నత ఫలితాన్నిస్తాయనడానికి మార్కండేయుడే నిదర్శనం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.